మా వింత గాథ వినుమ. కృష్ణ కరం గోవా ట్రిప్కి రెడీ కదా. ఓహో, నాకు తెలియకుండా వీళ్ళు గోవా ట్రిప్ ప్లాన్ చేశారనమాట. ఎలా అయినా వీళ్ళ ట్రిప్ని క్యాన్సిల్ చేయాలి. కన్నా మనం ఒక గేమ్ ఆడదామా? ఒక పక్క ఎపిసోడ్ టైం అవుతుందా? మళ్ళీ నేను బయటకు వెళ్ళాలా? ఆటల్లో ఏం లేదు. అవునులే, పెళ్ళాం కోరికనే తీర్చలేవు. ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. మేడం మీకు కావాలన్నట్టుంది. గేమే కదా, ఆడేస్తే పోలే. ఏడకలే, ఏంటో చెప్పు. సరే, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే? ప్రపంచంలో నాకంటే అందమైన అమ్మాయి దొరికితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ఏం చెప్తావు? సారీ, నేను అలాంటి పనులు చేయను అంట. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా. అంటే నేను లేకపోతే నువ్వు చేసుకుంటావు అనమాట. అంటే అది మరి చిచి, అసలు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నీకంటే అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే లేదని అంటావేమో అనుకున్నా. ఓహో, ఆల్రెడీ నేనేం ఆన్సర్ చెప్పాలో డిసైడ్ అయ్యి నువ్వు క్వశ్చన్ అడిగావన్నమాట. కన్నా, ఈసారి మళ్ళీ అడుగుతున్నా, కరెక్ట్ గా సమాధానం చెప్పు. ప్రపంచంలో నాకంటే అందమైన అమ్మాయి కనిపించి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నువ్వు ఏమని సమాధానం చెప్తావు? వాట్ ఆర్ యు టాకింగ్ కన్నా? అసలు నీకంటే ప్రపంచంలో అందమైన అమ్మాయి ఉంటుందా? ఛాన్సే లేదు. అంటే ఉంటే చేసుకుంటావు అనమాట. అమ్మో, ఈ ఆట ఏదైనా సాగు వచ్చినట్టుంది. అది కాదు బంగారం. అయినా క్వశ్చన్ అది అడిగితే సమాధానం నాకు చెప్తున్నావేంటి? దానికేం చెప్తావు? ఇప్పుడు నీకు చెప్పానే, అదే ఆన్సర్ తనకు కూడా చెప్తా. అంతేగాని పెళ్ళైందని మాత్రం చెప్పవన్నమాట. అంటే నువ్వు బయట పెళ్లి కాలేదని చెప్పుకుంటూ, బ్యాచిలర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఏంటి మెసేజ్ ఓపెన్ అయింది? కొంప తీసి మెసేజ్ చదివి నన్ను సావదొప్పుతుందా? ఏదో మేనేజ్ చేయాలి. కన్నా, మళ్ళీ అడుగుతున్నాను, కరెక్ట్గా సమాధానం చెప్పు. అడుగు. ప్రపంచంలో నాకంటే అందమైన అమ్మాయి కనిపించి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నువ్వేమని సమాధానం చెప్తావు? నాకు పెళ్ళైపోయింది. నా పెళ్ళాం కంటే ప్రపంచంలోనే అందమైన అమ్మాయి లేదు అని అంట. ఓకేనా? ఆహా, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్తున్న ఆన్సర్ ఏంటి? అయినా నీకు బయటికి పోయినప్పుడు పని చేసుకొని రావాలి కానీ వాళ్ళతో వీళ్ళతో అమ్మాయిలతో ముచ్చట పెట్టడం ఏంటి? తలదించుకొని ఇంటికి రావాలి కదా. దీనమ్మ జీవితం. నేను అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది చెప్పు. నేను బయటకు వెళ్ళవల్ల కదా. నేను అసలు బయటికి వెళ్ళను. ఇంట్లోంచి అడుగు బయట పెట్టాను. నేను ఇంట్లోనే ఉంటాను. ఆహా, సరే, ఒకసారి ఫోన్ ఇవ్వు. మళ్ళీ చెప్పు. నేను ఇంట్లోంచి బయట అడుగు పెట్టను. ఎవరు ఫోన్ చేసినా సరే, ఎంత పెద్ద పని అయినా సరే, ఏదైనా సరే, నేను ఇంట్లోంచి అడుగు బయట పెట్టే ప్రసక్తి లేదు. నేను ఇంట్లోనే ఉంటా. అన్నయ్య, కృష్ణన్నయ్య, విన్నారుగా? గోవా వెళ్దామని ప్లాన్ చేశారుగా. నేను వెళ్ళమంటున్నాను, కరమే రానంటున్నాడు. ఓ పని చేయండి, మీరు వెళ్ళిపోండి. వచ్చేటప్పుడు నా కోసం గవ్వలు తీసుకురండి. ఓకే? కృష్ణ కాలా? నేనే వెళ్తా, పట్టు. హాయ్ అక్క, నా పేరు మనీష్. నాకు ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ మీ దగ్గర దొరుకుతుందేమో అని వచ్చాను. ఓహో, అయితే ఈరోజు ప్రాబ్లం నువ్వేనా? సర్లే, సరైన ప్లేస్కే వచ్చావురా. అసలే మా వాడు ఎక్సైటింగ్ గా ఉన్నాడు. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం అన్న. లవ్ అంటేనే ప్రాబ్లం, కానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అంటే 10th క్లాస్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూశాను. అంటే అప్పటి వరకు ఏ అమ్మాయిని చూడలేదా? చూశాను. మరి 10th క్లాస్లోనే ఆ అమ్మాయిని చూసానని చెప్పాలి కానీ నీ లైఫ్ అంతా నువ్వేదో బాయ్స్ హాస్టల్లో ఉన్నట్టు చెప్తున్నావు. కూల్ కరం, ఒక నిమిషం మనీష్ ని మాట్లాడనిచ్చు. నువ్వు చెప్పు మనీష్. అంటే ఆమె జాయిన్ అయిన ట్యూషన్ లోనే నేను జాయిన్ అయ్యాను. ట్యూషన్ లో మీ ట్యూషన్ మేడం సబ్జెక్ట్ చెప్తుంటే ఆ సబ్జెక్ట్ అనుకుంటా నువ్వు ఆబ్జెక్ట్ ని చూస్తుండేవాడు కదా. నీకెలా తెలుసు? పెద్ద నువ్వు చదువుకొని ర్యాంక్ కొట్టేవాడు లాగా. 70% అబ్బాయిలు స్ట్రీట్ లో ఇలాగే ఉన్నారు.
10th క్లాస్ లవ్ మ్యాటర్ చెప్తున్నావు కదా, ఎందుకు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? బీటెక్ అయిపోయింది, కరెంట్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అప్పుడే చెప్దాం అనుకున్నా అని మంచి సెటిల్ అయ్యి జాబ్ వచ్చినాక చెప్దామని వెయిట్ చేశాను అన్న ఇన్ని రోజులు. ఇప్పుడు జాబ్ వచ్చేసింది కదా, ఇప్పుడు చెప్పడానికి ఏంటి మాయరోగం? అంటే నిన్నే చెప్పేశాను అన్న. అవునా, చెప్పేసావా? ఏమంది? అది దాని బాబు పెద్ద సైకోల్ అన్న. పాస్పోర్ట్లకి గవర్నమెంట్ జాబ్లకు కూడా అంత ఎంక్వైరీ చేయారన్న, వీళ్ళు దానికి మించి ఎంక్వైరీ చేశారు. అంత ఎంక్వైరీ చేశారంటే తమర్లో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా ఏంటి? చిచి, నేను టీ టోట్లర్ అన్న. అదేంటి ఇందాక సాఫ్ట్వేర్ అన్నావుగా? ఈ టోటలర్ అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడని అర్థం, అంటే నాలంటోడని అర్థం. ఇది తమరు చెప్పాలి, ఇది తమరు చెప్పాలి. ఓకే ఓకే, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఏం లేవు కదా బ్యాడ్ హ్యాబిట్స్, ఎంక్వైరీ చేసుకోను, నీకేం నష్టం? చేసుకొని అన్న, మనకేంటి? అన్ని ఎంక్వైరీస్ చేసినాక కూడా దాని బాబు మళ్ళీ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి? తన ఒంటి పైన ఒక్క గీత పడ్డా కూడా దానికి మొత్తం నేనే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సంతకం పెట్టమన్నాడు. ప్రామిసరీ నోటు, మొత్తం బాండ్ పేపర్ల పైన కూడా సంతకాలు పెట్టమంటున్నాడు. ఏంట్రా ఈ దారుణం? అప్పుడే అంత పెద్ద మాటలు ఎందుకన్నా, మా అమ్మ నాన్న వదిలేసి వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళమన్నాడు. వెరీ రిస్క్. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి తమ్ముడు, తప్పదు. కరం చూడు, కరం చూడు. ఇంకా టెస్టోస్టిరాన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్లు కూడా చేయించారు. ఏంట్రా ఇది? మొన్న వాళ్ళు నా సిబిల్ స్కోర్ చెక్ చేశారన్న. ఓకే. అప్పుడు చెక్ చేసినప్పుడు నా 2 years బ్యాక్ బ్యాంక్ స్టేట్మెంట్ బయటపడింది. అందులో 20,000 హాస్పిటల్ బిల్ అయింది. అందుకే ఈ టెస్ట్లు అన్ని చేయించాను. నాకు అర్థం కాదు, వాడు నీకు పిల్లనిస్తున్నాడా లేకపోతే జేసీబీ క్రేన్ కొనడానికి లోన్ ఇస్తున్నాడా? ఏంటిదంతా? ఏంటి టెస్ట్లు? వాళ్ళు చేయించిన అన్ని టెస్ట్లలోనూ డిస్టింక్షన్ లెవెల్ లో పాస్ అయినా. మరి ఇంకేంట్రా ఏడ్పు? అంటే లవ్ చేసిన పాపానికి ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తుందన్న. లాస్ట్ కి ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేయాలంట. అక్కడ వరకు బానే ఉంది, ఇంతకీ ఆ పాప ఏం చేస్తుంది? అమ్మాయి కాదు భయ్య, దాని అమ్మ బాబులు కూడా ఏం పనులు చేయాలంట, మొత్తం నేనే చేయాలంట. నాకు విషయం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది అల్లుడు కాదు, పనోడు. ఫోన్ లేరా తమ్ముడు, వాళ్ళ డాడీ అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టిండు. అమ్మాయి ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కదా, మనకు అమ్మాయి ఇంపార్టెంట్. అబ్బో, అమ్మాయి గురించా? అమ్మాయి దాని బాబు కంటే 2 రాళ్ళు ఎక్కువనే దింపుతుందక్క. అవునా? ఇప్పుడు తన ప్రామిసర్స్ నోట్స్ పైన సంతకం పెట్టిందే కాక 5 కోట్లు ఇన్సూరెన్స్ తీసి తన పేరుని నామినీగా పెట్టమంటుంది నన్ను ఇప్పుడు. ఇది ప్రీ ప్లాన్డ్ ఫసకలా ఉంది. తమ్ముడు, నీ దరిద్రాలు వినే అంత ఓపిక నాకు లేదు, కానీ ఇంతకీ నువ్వు ఏం అడగాలని వచ్చావు అది అడుగు, చెప్తా. అమ్మాయిని వదులుకోవడానికి మనసు రావట్లేదన్న. ఫ్రెండ్స్ ఏమో వద్దు, ఒప్పేసుకోవద్దు అంటున్నారు. రిలేటివ్స్ ఉండి ఏం కాదులే ఒప్పేసుకో అంటున్నారు. అందుకే నీ సలహా కొంచెం. తమ్ముడు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, కానీ ఇది నీ సైడ్ నుంచి లవ్ మ్యారేజ్, వాళ్ళ సైడ్ నుంచి ఇది అరేంజ్ మ్యారేజ్. ఆ అమ్మాయి నువ్వు లవ్ చేస్తున్నావు ఒప్పుకోలేదు, వాళ్ళ నాన్న చెప్తున్నాడని ఒప్పుకుంది. నాకు తెలిసి ఈ అమ్మాయిని వదిలేసి నువ్వు మూవ్ ఆన్ అయిపోతే బెస్ట్. నాకు తెలిసి నీ లైఫ్ లో నువ్వు లవ్ చేసిన అమ్మాయి కాదు, నిన్ను లవ్ చేసిన అమ్మాయి కూడా వస్తుంది. ఇది మ్యాటర్. అంటే మా ఆయనకి నేను దొరికినట్లు. కన్నా బుర్ర హీట్ ఎక్కువైంది, కానీ ఒక మంచి కాఫీ తీసుకురాపో. మంచి కాఫీ ఏంటి? అంటే నేను రోజు చండలమైన కాఫీ పెడుతున్నానా? ఇప్పుడు మంచి కాఫీ కన్నా, క్లయింట్ ముందు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళు. కన్నా, కాఫీ స్ట్రాంగ్ గా ఉండాలి, మంచిగా ఉండాలి. ఏంటి ఇందాక వచ్చినప్పుడు అక్క నీ గోవా ట్రిప్ ని కోవాలా తినేసినట్టు తినేసిందిగా. పారు. కన్నా, ఈవినింగ్ మనం షాపింగ్ వెళ్ళట్లేదు అనుకుంటా. షాపింగా? అంటే ఏం లేదు, ఒకవేళ గోవా వెళ్తే 1 week ఇంట్లో ఉంటాను కదా, నీకు ఈవినింగ్ షాపింగ్ చేయించి అలాగే మీ ఇంట్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు గోవా వెళ్ళట్లేదు కాబట్టి నీకు షాపింగ్ ఏం చేస్తాలే అని అనుకుంటున్నా. అది ఎవరు క్యాన్సిల్ చేశారు కన్నా? అయినా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడంలో తప్పేముంది చెప్పు. నువ్వు గోవా వెళ్ళు, మిగతాదంతా నేను చూసుకుంటా. నిన్నెవరు ఆపుతారో నేను చూస్తా. రాజువయ్యా, మహారాజువయ్యా. ఇరే తమ్ముడు, పిల్లల మీద లవర్స్ మీద వాడడానికి కొన్ని పవర్ఫుల్ అస్త్రాలు ఉండాలి. అలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి, మనకి ఎప్పుడు వాడాలో బాగా తెలుసు. అయినా ఇలాంటి విషయాలు ఆడడానికి ఇక్కడ రావద్దు. మనం ఓ ప్లేస్ చెప్తే అక్కడికి వచ్చాయి. అక్కడికే నువ్వు వెళ్ళిక. కాఫీ ప్లీజ్. ఏంటి ప్రాబ్లం? ఇక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారంట. అమ్మాయికి అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం వస్తే సెట్ చేస్తాం. ఆ బ్రోకర్ మీరేనా? బ్రోకరా నా పేరు వీరు. ఏదో పెద్ద వీరేంద్ర సేవలో చెప్పావు. ఆయన నేను ఒకటేనండి. తెలుసుగా ఆయన గ్రౌండ్ లో ఎలా కొడతాడు. తెలుసు. అలా కొడతారు నేను జనాలు. 10th class లో ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఫెయిల్ అయింది. 10th? కాదండి బాబు, లవ్ లో పానీపూరి బండి దగ్గరికి
ఒక అమ్మాయి వచ్చేది, ఆ అమ్మాయిని గోకేసా పడిపోయింది. మనం కూడా పానీపూరి పట్టుకోవడం బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటి ఏంటి అయినా ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఏముంది, మొన్న పానీపూరి బండి సక్సెస్ అయింది కదా, ఆ పక్కనే లేడీస్ హాస్టల్ పెడదాం అనుకుంటున్నా. పెట్టుంటే నాకు కూడా స్వర్గంలా అనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నరకం కూడా